నేను ఆవజాతి పైర్లను అంటే ఆవాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి వంటి పైర్లను ఆశిస్తాను. నా లార్వాలు ఆవ పంటలలో ఆకులను తినడం వలన మొక్కలు వడలినట్లు కనిపిస్తాయి. తీవ్రంగా ఆశిస్తే ఆకులను పూర్తిగా తినివేసి కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తాయి. తర్వాత కాయలను కూడా తొలిచి గింజలను కూడా తినివేస్తాయి. నా మొదటి దశ లార్వాలు ఆకుల పైపొరను గీకి తినివేయడం వలన జల్లెడాకులుగా మారతాయి. తర్వాత దశ లార్వాలు ఆకులపై రంధ్రాలు చేస్తాయి. నేను ఎక్కువగా ఆశించినప్పుడు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ల తలలు సరిగ్గా ఏర్పడక చిన్న పరిమాణంలో ఉంటాయి. నేను చిన్న పరిమాణంలో 8 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవుతో ఆకుపచ్చ గోధుమ రంగు కలయికతో ఉండి పాలిపోయిన తెలుపు రంగుతో సన్నని ముందు రెక్కలు కలిగి ఉంటాను. నా వెనుక రెక్కలకు పొడుగాటి వెంట్రుకలు ఉంటాయి. నేను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అనగా ఎక్కడైనా వాలినప్పుడు నా రెక్కలపై మీగడ లేక లేత గోధుమ రంగు చార ఉంటుంది. అవి అక్కడక్కడా ముడుచుకోవడం వలన 3 డైమండ్ గుర్తులు ఏర్పడతాయి. అందుకే నన్ను డైమండ్ బాగ్మాత్ అంటారు. నేను పసుపు పచ్చ, తెలుపు మరియు ఆకుపచ్చ మిళితమైన గుడ్లను ఆకుల అడుగు భాగాన ఒక్కొక్కటిగా గాని 2 నుంచి 8 గుడ్ల సమూహంగా గాని పెడతాను. నేను నా జీవిత కాలంలో 150 గుడ్లను పెడతాను. అందులో నుండి 5 నుంచి 6 రోజులలో నా పిల్ల లార్వాలు బయటకు వస్తాయి. అవి లేత పసుపు ఆకుపచ్చ రంగుతో నల్లటి వెంట్రుకలతో ఉంటాయి. వాటిని ఎవరైనా కదిలిస్తే అవి తీవ్రంగా కొట్టుకుని వెనక్కి జరిగి ఆకుల నుండి క్రిందకు దూకి పట్టుదారంతో వేలాడుతాయి. నేను లార్వా దశలో 8 నుంచి 10 రోజులు ఉండి ఆ తర్వాత ఆకులపైన కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. నేను కోశస్థ దశలో 5 నుంచి 15 రోజులు ఉండి రెక్కల పురుగుగా బయటకు వస్తాను. నా జీవిత చక్రం 25 నుంచి 30 రోజుల్లో పూర్తవుతుంది. నన్ను అరికట్టడానికి మీ ప్రధాన పొలంలో ఆవాల పంటను ఎరగా వేయాలి. క్యాబేజీని ఆశించే పురుగులు ఆవాల మీదకు ఆకర్షించబడి అక్కడ గ్రుడ్లను పెడతాయి. ఆవాల వరుసలను గమనించి గ్రుడ్లను ఏరివేయాలి. లేదా గ్రుడ్లను నాశనం చేయడానికి 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. లార్వా పరాన్నజీవులైన పొటేషియా, డయాడెగ్మా మరియు ప్యూపా పరాన్నజీవులైన డయాడ్రోమస్, బ్రాకిమేడియాలను సమర్థించాలి. నా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.